నవంబర్ 26వ తారీఖు జరుగుతున్నటువంటి దేశవ్యాప్త సమ్మె, ఆ సమ్మె యొక్క ప్రాధాన్యత, ఆ సమ్మెలో పాల్గొంటున్న వివిధ రంగాలు, వివిధ సంఘాలు, సంఘటిత అసంఘటిత రంగ కార్మికులు, ఈ దేశం ముందు కార్మికవర్గ ఉద్యోగవర్గ ఎజెండా ఏంటనేది తెలియజేసేందుకు ఈ సమ్మె ముఖ్యంగా ప్రధానమైనటువంటి భూమిక పోషిస్తుందని చెప్పి ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్గా మేము భావిస్తున్నాం. వీక్షకులందరికీ వివిధ సంఘాల వాళ్ళు ఏ డిమాండ్స్ మీద సమ్మె చేస్తున్నారో తెలియజేయడంతో పాటు ఈ సమ్మె విస్తృతమైనటువంటి ప్రజా మద్దతు పొందేందుకోసం సమ్మె యొక్క డిమాండ్స్ని ప్రజా మద్దతు కోరుతూ కూడా అనేక రూపాల్లో కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతోంది. దానిలో భాగంగానే మరోసారి వివిధ రంగాల్లో సమ్మెకి సంబంధించిన డిమాండ్స్ తెలియజేసేందుకు కూడా వీక్షకులందరికీ కూడా ఈ రాష్ట్ర స్థాయి సమావేశాన్ని నిర్వహించడం జరుగుతుందని కూడా తెలియజేస్తూ, ఈరోజు లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా LICలో కూడా దేశవ్యాప్తంగా జరిగే సమ్మెలో పాల్గొవాలని చెప్పి ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్గా నిర్ణయించడం జరిగింది. ఈ సమ్మెలో పాల్గొనటం అంటే మేమైతే ఏం భావిస్తామంటే ఇది ఒక జాతీయోద్యమ స్ఫూర్తితో సమానమైన సమ్మె. ఈ సమ్మెలో పాల్గొనటం అంటే భారతదేశ ఆర్థిక సార్వభౌమత్వాన్ని కాపాడుకునేందుకు ముందడుగు వేయటమే. ఈ సమ్మెని జయప్రదం చేయడం అంటే కార్మిక హక్కుల్ని కాపాడుకుంటమే. ఈ సమ్మె జయప్రదం అవడం అంటే భారతదేశంలో ఉద్యోగ కార్మిక శ్రామిక వర్గం ఏదైతే కష్టపడి సాధించుకున్న లేబర్ చట్టాలు ఉన్నాయో, ఏవైతే వాటిని లేబర్ కోడ్లుగా పార్లమెంటు సాక్షిగా ఏకపక్షంగా మార్చిందో తిరిగి వాటన్నిటినీ కాపాడుకునేందుకు జరిగే ఉద్యమంలో భాగస్వాములు కావడమే. ఈ సమ్మె జయప్రదం కావడం అంటే ఏదైతే పెన్షన్ లాంటి విధానాలు అయితే ఉన్నాయో వాటిని పూర్తిగా ఈ రోజున నూతన పెన్షన్ విధానం పేరుతో కార్మికుల యొక్క ఉద్యోగుల యొక్క కష్టార్జితాన్ని స్టాక్ మార్కెట్లో పెట్టి నూతన పెన్షన్ స్కీమ్ పేరుతో పెన్షన్ని దోపిడీ చేస్తున్న ప్రభుత్వ విధానాలు ఉన్నాయో వాటికి వ్యతిరేకంగా ఉద్యమించడమే. ఈ సమ్మెలో పాల్గొనడం అంటే భారతదేశ కీలకమైనటువంటి రంగాలైనటువంటి రక్షణ రంగాన్ని కానీ, కోల్ కానీ, BSNL కానీ, లేకపోతే ఇన్సూరెన్స్ కానీ, బ్యాంకింగ్ కానీ ప్రభుత్వ రంగాన్ని కాపాడుకునేందుకు జరుగుతున్నటువంటి జాతీయోద్యమ స్ఫూర్తితో జరుగుతున్న సమ్మె కనబట్టే ఈ సమ్మెలో పాల్గొనడం అనేది దేశ ఆర్థిక సార్వభౌమత్వంతో పాటు కార్మిక హక్కుల్ని కాపాడుకోవడంలో భాగంగా జరుగుతున్నటువంటి జాతీయ సమ్మె ఇది. మేమైతే ఏం భావిస్తున్నామంటే ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్గా ఈ సమ్మె జయప్రదం చేయడం అనేది ఖచ్చితంగా దేశ ప్రజల ప్రయోజనాలని కాపాడేందుకు చేస్తున్నటువంటి సమ్మెగా భావిస్తున్నాం. ఏ రంగం చూసినా ప్రభుత్వ రంగాన్ని బలహీనపరచాలని చెప్పి, ప్రభుత్వ రంగాన్ని ప్రైవేటీకరణ చేయాలని చెప్పి, కార్పొరేట్ రంగానికి ప్రైవేటు వ్యక్తులకి పూర్తిగా కట్టబెట్టాలని చేసేటువంటి ప్రయత్నంలో అంతిమంగా నష్టపోయేది ప్రజానీకమే. ఇవాళ నా ముందు మాట్లాడినటువంటి వక్తలు చెప్పారు, కరోనా సమయంలో ప్రభుత్వ రంగం ప్రజలను ఏ విధంగా కాపాడింది, ప్రైవేటు వాళ్ళు ఏ విధంగా దోపిడీ చేశారనేది మనం చూసాం ప్రత్యక్షంగా. సో ఆ సామాజిక బాధ్యత అనేది ప్రభుత్వ రంగానికి ఉంటుందనే ఒక వాస్తవాన్ని కరోనా కష్ట సమయంలో ప్రజలందరూ అర్థం చేసుకుందామని భావిస్తే రంగం ఏదైనా కూడా ప్రభుత్వం యొక్క సామాజిక బాధ్యత అనేది ప్రభుత్వ రంగంలో ఉంటుందనేది వాస్తవం. సమ్మె చేయడం కార్మిక వర్గానికి కొత్త ఏం కాదు. నూతన ఆర్థిక విధానాలు మొదలైన తర్వాత దాదాపుది 21వ జాతీయ సమ్మె. ఈ 20 సమ్మెలో కూడా ప్రభుత్వ విధానాలు ప్రతిఘటిస్తూ ఏ ప్రభుత్వాలు ఉన్నా సమ్మె చేశాం. ఏదో కొంతమంది విమర్శిస్తున్నట్టు ఈరోజు ఏదో బీజేపీ గవర్నమెంట్ ఉందని బీజేపీ గవర్నమెంట్ విధానాలని ప్రతిఘటించాం. గతంలో అనేక ప్రభుత్వాలు UPA ఉన్నప్పుడు, కాంగ్రెస్ ఉన్నప్పుడు 20 జాతీయ సమ్మెలో అనేక కేంద్ర ప్రభుత్వాలు ఉన్నాయి. ఏదైనా కార్మిక వర్గ విషయానికి సంబంధించినటువంటి హక్కులకి భంగం ఏర్పడినప్పుడు జాతీయ సమ్మెలు చేయడం అనేది కార్మిక వర్గ హక్కు. ఈ రోజున ఆ హక్కులకి భంగం కలపడేలాగా కష్టపడి సాధించుకున్న కార్మిక హక్కులన్నీ కూడా పూర్తిగా మృగ్యమవుతున్నప్పుడు సమ్మె చేయాల్సినటువంటి బాధ్యత, కర్తవ్యం మా మీద ఉందని భావిస్తున్నాం. ఇన్సూరెన్స్ రంగం విషయానికి వస్తే ప్రభుత్వం డిజిన్వెస్ట్మెంట్ చేయాలని చెప్పి టార్గెట్గా పెట్టుకున్న విషయం ప్రజానికానికి తెలుసు. అంటే ప్రభుత్వ రంగ సంస్థలని అమ్ముకోవడం కోసం టార్గెట్ పెట్టుకుంటాం. ప్రభుత్వ రంగ సంస్థలని ఏ సంస్థని ఎంతకి అమ్ముకుంటే ఎంత బడ్జెట్ లోటును పూడ్చుకోవచ్చు అని చెప్పి గతంలో వాటాల ఉపశమన మంత్రిత్వ శాఖ, ఇప్పుడు డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ అసెట్ మేనేజ్మెంట్ పేరుతో దీపం పేరుతో ఒక విభాగం పెట్టి ఏ ప్రభుత్వ రంగ సంస్థ యొక్క వాటాని ఎంతకి అమ్మచ్చు, అమ్మడం ద్వారా ఎన్ని లక్షల కోట్లు పోగేయచ్చు అని చెప్పి ఒక బడ్జెట్ సపోర్ట్ కోసం, బడ్జెట్ లోటు తీర్చుకోవడం కోసం, ప్రభుత్వం అవసరాలు తీర్చుకోవడం కోసం ప్రభుత్వ రంగ సంస్థలను ఫేజ్డ్ మేనర్లో అమ్మేసేందుకు పనిచేస్తున్నటువంటి మంత్రిత్వ శాఖలు కానీ, డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్మెంట్ దీపం లాంటివి కానీ మనం చూసాం. ఈరోజు ఏ సంస్థనే అమ్మాలనే దానికి ఏదో ఒక ముద్ర వేసే పద్ధతిలోకి వెళ్ళిపోయింది. గతంలో నష్టాల్లో ఉన్న సంస్థలను ప్రైవేటీకరిస్తామని చెప్పేవాళ్ళు. తర్వాత ఈరోజు కొత్త నినాదం
నష్టాల్లో ఉన్న సంస్థలను ఎవరు కొంటారు? కాబట్టి లాభాల్లో ఉన్నటువంటి సంస్థలను ప్రైవేటీకరించాలని చెప్పి కూడా రకరకాల రూపంలో డిజిన్వెస్ట్మెంట్ అంటే ప్రైవేటీకరణ కాదని, డిజిన్వెస్ట్మెంట్ అంటే ప్రభుత్వ వాటాలు తగ్గించుకుంటామని, ప్రజల్ని భాగస్వాములు చేయడమని, ప్రభుత్వ లాభాల్లో ప్రజల్ని భాగస్వాములు చేయాలి, అందుకని ప్రభుత్వ రంగాన్ని డిజిన్వెస్ట్మెంట్ చేయాలని కొత్త నినాదాలు ఇస్తూ, నినాదం ఏదైనా ప్రభుత్వ విధానం ప్రభుత్వ రంగ సంస్థలని ప్రైవేటీకరణ చేయడం, కార్పొరేట్ సంస్థలకి కట్టబెడతాం కారుచౌకగా. ఇది దీంట్లో ఉన్నటువంటి విషయం. ఈ విధంగా చూసినప్పుడు ఎల్ఐసిని కూడా డిజిన్వెస్ట్మెంట్ చేయాలని ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ ద్వారా ఎల్ఐసిలో వాటాలను విలువ కట్టి వాటాలని స్టాక్ మార్కెట్లో లిస్టు చేయడం ద్వారా డిజిన్వెస్ట్మెంట్ ప్రాసెస్ చేయాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. బడ్జెట్ సమావేశాల్లో ఆర్థిక మంత్రి గారు ఈ విధాన నిర్ణయాన్ని ప్రకటించారు. ప్రకటించినప్పటి నుంచి ఇప్పటివరకు కూడా ఆ దిశగా ఎల్ఐసి యొక్క షేర్ వాల్యూని ఎంత కట్టాలి అనే దాని గురించి తర్జనభర్జనలు పడుతున్నారు. ట్రాన్సాక్షన్ మేనేజర్స్ అని చెప్పి డిలాయిట్, ఎస్బీఐ క్యాపిటల్ లాంటి వాటిని పిలిచారు. అలాగే యాక్చురియల్ సంస్థలని ఎల్ఐసి యొక్క వాల్యూని ఎంతకి కట్టచ్చు అని చెప్పి అంచనా వేయమని చెప్పి అడుగుతున్నారు. ఎంతగా కట్టచ్చు ఎల్ఐసి యొక్క వాల్యూని చూస్తున్నారు. ఇవాళ ఎల్ఐసి ఈరోజు అత్యద్భుతంగా పనిచేస్తున్న సంస్థని వీక్షకులందరికీ తెలియజేయడానికి మేము గర్వపడుతున్నాం. ఈరోజు ఎల్ఐసి 40 కోట్ల మంది పాలసీదారులను కలిగి ఉంది. ఎల్ఐసి 32 లక్షల కోట్ల రూపాయల ఆస్తులను కలిగి ఉంది. క్లెయిమ్స్ సెటిల్మెంట్లో 99.5% క్లెయిమ్స్ని సెటిల్ చేసి అంతర్జాతీయ ఇన్సూరెన్స్ కంపెనీలు అన్నిటికంటే దాటి ఒక ప్రభుత్వ రంగ సంస్థగా అంతర్జాతీయ రికార్డులు నెలకొల్పింది. కాస్ట్ రేషియోలో ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలు కాస్ట్ రేషియో 17% ఉంటే ఎల్ఐసి 3% కాస్ట్ రేషియోతో ముందుకెళ్తోంది. బోనస్ని ఇవ్వడంలో, డివిడెండ్ ఇవ్వడంలో, పన్నులు చెల్లించడంలో, వీటన్నిటిలో కూడా అనేక ప్రైవేట్ కంపెనీల కన్నా కూడా అంతర్జాతీయ ప్రమాణాలను దాటి కొత్త రికార్డులు సృష్టించింది భారతదేశ జీవిత బీమా సంస్థ ఈరోజు. వాటితో పాటు అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రజల సొమ్ము ప్రజల శ్రేయస్సు కొరకే ఒక ఇంపార్టెంట్ ఆబ్జెక్టివ్తో ముందుకెళ్తోంది. ప్రజల దగ్గర నుంచి సమీకరించినటువంటి ప్రీమియం మొత్తాన్ని కూడా తిరిగి భారతదేశ మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం ఖర్చు పెడతాం తప్ప వేరే రకమైనటువంటి విధానం ఏం లేదు. కాబట్టి ఈ దేశ సంపదని తిరిగి దేశ ప్రజల కోసం, దేశ ప్రజల ప్రయోజనాల కోసం ఖర్చు పెడుతుంటే ప్రభుత్వానికి ఇష్టపడతల్లా. ప్రజల దగ్గర నుంచి సేకరించిన డబ్బుని కార్పొరేట్ ప్రయోజనాలకు ఖర్చు పెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. అందుకనే ఎల్ఐసి లాంటి సంస్థలను డిజిన్వెస్ట్మెంట్ చేయాలని చెప్పి నిర్ణయాలు తీసుకుంటోంది. ఇవాళ ప్రజల శ్రమ ప్రజల శ్రేయస్సు కొరకే అనే నినాదంలో భాగంగా దాదాపు 30 లక్షల కోట్ల రూపాయలు భారతదేశ మౌలిక సదుపాయాల అభివృద్ధికి, అది ఇరిగేషన్ ప్రాజెక్టులకి ఉండొచ్చు, హౌసింగ్ లోన్ ప్రాజెక్ట్స్కి ఉండొచ్చు, ఎలక్ట్రిసిటీ డెవలప్మెంట్కి ఉండొచ్చు, రోడ్స్ అండ్ బిల్డింగ్స్కి ఉండొచ్చు, అనేక రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల సెక్యూరిటీలు కొనడం ద్వారా ప్రభుత్వానికి సంబంధించినటువంటి విధానాన్ని ముందుకు తీసుకెళ్తూ బలపరుస్తోంది. దాదాపు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రకటిస్తే ప్రతి బడ్జెట్లో కూడా 25% మేరకి ఆ బడ్జెట్ యొక్క ఎక్స్పెండిచర్ ఎల్ఐసి నుంచి నిధులు సమీకరించడం ద్వారా సేకరిస్తున్నారు అనేది గమనార్హం. ఇంత జైయాంటిక్ ఆర్గనైజేషన్ని ఎందుకుని డిజిన్వెస్ట్మెంట్ చేయాలని చెప్పి ప్రజానికం తరఫున మనందరం కూడా ప్రశ్నించాలి. అలాగే ప్రభుత్వం చెబుతున్న వాదనలన్నీ కూడా చాలా హాస్యాస్పదంగా ఉన్నాయి. ఎల్ఐసి యొక్క వాల్యూ అంటే ఈ రోజున ఎల్ఐసి 32 లక్షల కోట్లని మనం చెబుతున్నాం. అయితే అంటే ఎల్ఐసి యొక్క వాల్యూ లాక్ అయిపోయి ఉంది. అన్లాక్ చేయాలంటే డిజిన్వెస్ట్మెంట్ చేయాలని చెబుతున్నారు. స్టాక్ మార్కెట్లో లిస్ట్ చేయడం ద్వారా మరింత బాగా పనిచేస్తుందని చెప్పి చెబుతున్నారు. ట్రాన్స్పరెంట్గా పనిచేస్తుందని చెబుతున్నారు. ఇవన్నీ కూడా కార్పొరేట్ గవర్నెన్స్ పెరుగుతుందని చెబుతున్నారు. ఇవన్నీ కూడా కార్పొరేట్ పదజాలం తప్పితే ప్రజానీకానికి ఉపయోగపడే పదజాలంగా లేదనేది వాస్తవం. అన్ని రకాలుగా చూసినప్పటికి కూడా ఇవాళ కార్పొరేట్ గవర్నెన్స్ పరంగా చూసినా, ఎఫిషియన్సీ చూసినా, అకౌంటబిలిటీ చూసినా, ట్రాన్స్పరెన్సీ చూసినా, లేకపోతే వాల్యూ పరంగా చూసినా అన్ని రకాలుగా కూడా ఈ రోజున ఎల్ఐసి అత్యంత ట్రాన్స్పరెంట్గా పనిచేస్తూ అనేక అంతర్జాతీయ అవార్డులని పొంది ఉంది. దాదాపు 24 ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలు మార్కెట్లో పోటీపడి ఆ మార్కెట్ షేర్ని కైవసం చేసుకుంటంలో అత్యధిక ఉన్నతమైన స్థాయిలో టాప్ 1లో ఉంది. దాదాపు 24 ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలు కలిపి 24% కైవసం చేసుకుంటే ఒక ఎల్ఐసినే 76% మార్కెట్ షేర్తో దాదాపు 15 ఏళ్ల పైగా పోటీపడి నిలబడింది. అంతర్జాతీయంగా ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ క్రైసిస్ వచ్చినప్పుడు మనం చూసాం, అతిపెద్ద ఏఐజీ లాంటి అతిపెద్ద అమెరికన్ ఇన్సూరెన్స్ కంపెనీలు రాంగ్ ఇన్వెస్ట్మెంట్ పాలసీస్తో ప్రజానికం యొక్క డబ్బుని కొల్లగొడితే నష్టపోతే అక్కడ ఉన్నటువంటి అమెరికన్ గవర్నమెంట్ బెయిల్అవుట్ ప్యాకేజీలు ఇవ్వడం ద్వారా ప్రజానికం యొక్క డబ్బుని కాపాడేందుకు, ప్రజానికం నుంచి వస్తున్న వ్యతిరేకతని తట్టుకునేందుకు ఏఐజీ లాంటి అతిపెద్ద ఇన్సూరెన్స్ కంపెనీలని జాతీయం చేసే పరిస్థితి, బెయిల్అవుట్ ప్యాకేజీలు ఇచ్చి ప్రభుత్వమే వాటిలో ఉన్నటువంటి వాటాలు కొనే పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో
భారతదేశంలో అంతర్జాతీయ ఆర్థిక మాంద్యం నుంచి కానీ లేకపోతే ప్రభుత్వానికి కావాల్సినటువంటి లోటు బడ్జెట్ని సరిచేయడంలో కానీ ప్రభుత్వానికి కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కావాల్సిన నిధులు అందించడంలో కానీ ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి ఎల్ఐసి నిలబెడితే ఈ రోజున ఆ ఎల్ఐసిని డిజిన్వెస్ట్మెంట్ చేయాలంటాం అనేది చాలా హాస్యాస్పదం. ప్రభుత్వం యొక్క రోల్ దీంట్లో ఏం లేదు. ఈ డెవలప్ చేయడంలో ప్రభుత్వం యొక్క పెట్టుబడి 5 కోట్లు అయితే ఆ 5 కోట్ల పెట్టుబడి నుంచి ఈ రోజు వరకు కూడా ఏ విధమైన పెట్టుబడి కోసం ఎల్ఐసి ప్రభుత్వం మీద ఆధారపడలేదు. ప్రతి బడ్జెట్లో చూసినా లేకపోతే ప్రతి రంగంలో చూసినా ప్రతి ప్రభుత్వానికి కూడా ప్రతిసారి కూడా ఎల్ఐసి నిధులు అందించడంలో కావాల్సినటువంటి నిధుల్ని లేకపోతే రుణాల రూపంలో అందించడంలో కూడా ముందుంది. కాబట్టి అతి పెద్ద ఇన్సూరెన్స్ కంపెనీగా ఉన్నటువంటి ప్రభుత్వ భారతదేశ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీని డిజిన్వెస్ట్మెంట్ చేయడము అంటే కార్పొరేట్ శక్తులకి అవకాశం ఇవ్వడమే. దాంతోపాటుగా ఇవాళ స్టాక్ మార్కెట్లో లిస్టు చేస్తే ఏమవుతుంది? ఎల్ఐసి ప్రయోజనం ఏంటి? ఎవరి ప్రయోజనాల కోసం ఎల్ఐసిలో డిజిన్వెస్ట్మెంట్ చేస్తోంది ప్రభుత్వం? ఎవరి ప్రయోజనాల కోసం ఈ రోజున ఎల్ఐసిని స్టాక్ మార్కెట్లో లిస్టు చేయాలని కోరుకుంటుంది? పాలసీ హోల్డర్స్ ప్రయోజనాల కోసమా? ప్రభుత్వ ప్రయోజనాల కోసమా? ప్రజల ప్రయోజనాల కోసమా? ఎవరి ప్రయోజనాల కోసం? అలా చూసినప్పుడు ఇవాళ స్టాక్ మార్కెట్లో దేశ ప్రజానికం మొత్తంలో కేవలం 2% రిటైల్ ఇన్వెస్టర్స్ కూడా లేరు. అటువంటి స్టాక్ మార్కెట్లో 40 కోట్ల మంది పాలసీ హోల్డర్స్ యొక్క నమ్మకాన్ని అమ్మకానికి పెడదాం అనేది అది ఖండించాల్సిన అంశం. 1,00,000 కోట్ల రూపాయల కోసం ప్రభుత్వం ఎల్ఐసిని డిజిన్వెస్ట్మెంట్ చేయడం అనేది దానికన్నా మించి ఒక విధానపరమైన నిర్ణయం దీంట్లో ఇమిడి ఉంది. ప్రభుత్వ రంగ సంస్థల్ని డిజిన్వెస్ట్ చేయాలి, ప్రైవేటైజ్ చేయాలి, అమ్మేయాలి అని ఒక సైద్ధాంతిక విషయానికి సంబంధించిన అంశం దీంట్లో ఇమిడి ఉంది తప్పితే ప్రభుత్వానికి ఎల్ఐసి ద్వారా 1,00,000 కోట్ల రూపాయల డిజిన్వెస్ట్మెంట్ ద్వారా అవసరం ఉండేదే కాదు. అదొక పాయింట్ అయి ఉండొచ్చు. కానీ దాంతోపాటు ప్రభుత్వ రంగ సంస్థల యొక్క డిజిన్వెస్ట్మెంట్ ప్రాసెస్ని ముందుకు తీసుకెళ్ళడం కోసం చేసిన ప్రక్రియ ఇది. 40 కోట్ల మంది ప్రజల యొక్క పట్టాదారుల యొక్క ప్రయోజనాలు దెబ్బతినే పరిస్థితి ఉంది. కాబట్టి ఈ విషయాన్ని మనం పెద్ద ఎత్తున ప్రజానికంలోకి తీసుకెళ్ళాలి. ఎల్ఐసి లాంటి సంస్థల్ని ఎందుకు ప్రైవేటీకరణ చేస్తున్నారు, ఎందుకు డిజిన్వెస్ట్మెంట్ చేస్తున్నారనే అంశాన్ని ఎక్కువ మందికి క్యాంపెయిన్ చేయాలని చెప్పి కూడా భావిస్తున్నాం. ఇప్పటివరకే ప్రజల యొక్క సహకారంతో ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్గా అనేక రూపాల్లో ప్రచార ఆందోళన కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్ళాం. ఫ్యామిలీ మెంబర్స్తో కూర్చున్నటువంటి సోషల్ మీడియా క్యాంపెయిన్ ద్వారా, సమ్మెల ద్వారా, రకరకాల రూపంలో గేట్ మీటింగ్స్ ద్వారా, లేకపోతే ప్రెస్ మీట్స్ ద్వారా, రౌండ్ టేబుల్ సమావేశాల ద్వారా, సిగ్నేచర్ క్యాంపెయిన్ ద్వారా అనేక రూపాల్లో పార్లమెంటు సభ్యులను కలిసి పార్లమెంట్లో దీని గురించి చర్చించమని దాదాపు 400 మంది పార్లమెంట్ సభ్యులను కలిసి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఈరోజు సమ్మెలో కూడా ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఎల్ఐసి డిజిన్వెస్ట్మెంట్ని అపోజ్ చేయాలని చెప్పి ఒక ప్రధాన ఎజెండాగా సమ్మెలోకి వెళ్ళడం జరుగుతోంది. ఈ సమ్మె డెఫినెట్గా భారతదేశ కార్మికోద్యమ చరిత్రలో ఒక నూతన అధ్యాయాన్ని నిర్మిస్తుందని చెప్పి మేము భావిస్తున్నాం. సంక్షోభాన్ని అవకాశంగా తీసుకుంటామంటే ప్రభుత్వ రంగ సంస్థలని ప్రైవేటీకరణ చేయడం కాదని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరించదలిచాను సమ్మె ద్వారా. సంక్షోభాన్ని అవకాశంగా తీసుకుంటామంటే ప్రజల యొక్క కొనుగోలు శక్తి పెంచాలి తప్పితే ఆత్మనిర్భర్ ప్యాకేజీ పేరుతో రుణాల పునర్వ్యవస్థీకరణ చేయడం కాదని చెప్పి మేము పేర్కొంటున్నాం. ప్రజల కొనుగోలు శక్తిని పెంచడానికి కానీ, నిరుద్యోగాన్ని ఆపడానికి కానీ, ప్రభుత్వ రంగ సంస్థలను పటిష్టం చేయడానికి కానీ, ప్రజల యొక్క కనీస అవసరాలు తీర్చడానికి కానీ, బిలో పవర్టీ లైన్లో ఉన్నటువంటి ఇన్కమ్ ట్యాక్స్ కట్టలేని పరిస్థితిలో ఉన్నటువంటి బిలో పవర్టీ లైన్లో ఉన్న ప్రజల కోసం ఈ ప్రభుత్వం ఏం చేసిందో కూడా మనం కరోనా సందర్భంగా చూసాం. కాబట్టి వలస కార్మికుల వేతలు చూసాం. ఇవన్నీ చూసిన తర్వాత ఖచ్చితంగా భవిష్యత్తులో ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకుంటంతో పాటు ఏవైతే ఇంపార్టెంట్ డిమాండ్స్ ఉన్నాయో నూతన పెన్షన్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానంలోకి తీసుకెళ్ళడం కానీ, ప్రభుత్వ ప్రైవేటీకరణ విధానాలను నిరసించడం కానీ, కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ని ఏకపక్షంగా మార్చడం కానీ, అలాగే ఎల్ఐసి లిస్టింగ్ సంబంధించిన ప్రక్రియ కానీ వీటన్నిటికీ వ్యతిరేకంగా జరిగేటువంటి ఈ సమ్మెలో ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ కూడా భాగస్వామ్యం అవుతోంది. కార్మిక హక్కుల్ని కాపాడుకుంటంలో లేబర్ కోడ్స్ అనేవి రద్దు చేసి కార్మిక చట్టాలను కొనసాగించాలనే డిమాండ్తో జరుగుతున్న ఈ సమ్మె డెఫినెట్గా భారత కార్మికోద్యమ చరిత్రలో ఒక నూతన అధ్యాయాన్ని లిఖిస్తుందని చెప్పి మేము భావిస్తూ, ఆత్మనిర్భర భారత్ అంటే ప్రభుత్వ రంగ సంస్థలు విధ్వంసం చేయడం కాదని, సంక్షోభాన్ని అవకాశంగా ఉపయోగించుకుంటామంటే పేద ప్రజల మీద భారాలు మోపి కార్పొరేట్లకి కన్సెషన్స్ కట్టిబెడతాం కాదని చెప్పి అనే నినాదంతో ఎల్ఐసిని ప్రభుత్వ రంగ సంస్థగా కాపాడాలనే నినాదంతో, నూతన పెన్షన్ స్కీమ్ రద్దు చేయాలనే నినాదంతో, ఏకపక్ష కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ లాంటి మార్చడం లాంటి ఉపసంహరించుకోవాలనే నినాదంతో జరుగుతున్న ఈ సమ్మెలో ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ కూడా భాగస్వాములు అవుతుందని చెప్పి కూడా వీక్షకులందరికీ తెలియజేస్తూ, సమ్మె సందర్భంగా జరిగే క్యాంపెయిన్ అన్నింటిలో కూడా పాల్గొంటామని, ప్రజానీకం ఈ సమ్మె డిమాండ్స్ని సౌహృదయంతో అర్థం చేసుకుని మద్దతు ఇవ్వాలని చెప్పి కూడా కోరుతూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ.